బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనకి మెగా చీఫ్ కంటెండర్ కాంపిటీషన్స్ జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. ఎవరు ఎలాగా ఏంటి కాంపిటీషన్ ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒక టీ షర్ట్ వస్తుంది, ఎవరో ఒకరి పేరుతో వస్తుంది టీ షర్ట్. ఆ వచ్చిన టీ షర్ట్ని వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ బొమ్మలు పెట్టారు. ఎవరైతే వచ్చిన టీ షర్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఆ బొమ్మకి వేస్తారో వాళ్ళు గెలిచినట్టుగా వాళ్ళు గెలుస్తారనమాట కంటెండర్. దానికి ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ టీ షర్ట్ పంపించారు. దాన్ని అందరూ కలిసి డ్యామేజ్ చేసేసారు. సో ప్రేరణ అవుట్ ఆఫ్ ద కంటెండర్షిప్ కాంపిటీషన్ అయ్యింది. ఆ తర్వాత సెకండ్ గౌతమ్ది టీ షర్ట్ వచ్చింది. ప్రేరణ సంచాలక్గా ఉంది ఈ రౌండ్లో, ఈ టీ షర్ట్ రౌండ్లో. అప్పుడు రోహిణి సపోర్ట్ చేసింది గౌతమ్ని టీ షర్ట్ డ్యామేజ్ కాకుండా, బట్ డ్యామేజ్ చేశారు దానికి. సో సెకండ్ రౌండ్లో గౌతమ్ అవుట్ ఆఫ్ ద కంటెండర్షిప్ అయిపోయింది. థర్డ్ రౌండ్ కొంచెం రూల్స్ చేంజ్ చేశారు బిగ్ బాస్. ప్రేరణ సంచాలకు వేరే వాళ్ళ టీ షర్ట్ డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎవరైతే అవుట్ ఆఫ్ ద కంటెండర్షిప్ అయ్యారో వాళ్ళు వేరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో గౌతమ్ కూడా టీ షర్ట్ డ్యామేజ్ చేయకూడదు, కానీ వేరే వాళ్ళ టీ షర్ట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా దాంతో థర్డ్ రౌండ్ వచ్చి పృథ్వీ టీ షర్ట్ వచ్చింది. అవినాష్ అండ్ యష్మి డ్యామేజ్ చేయడానికి చూశారు. ఫస్ట్ మెగా చీఫ్ కంటెండర్ పృథ్వీ అయ్యాడు. నబీల్ పృథ్వీకి సపోర్ట్ చేశాడు. అవినాష్ వర్సెస్ పృథ్వీ జరిగింది ఇదంతా కూడా, ఈ కాంపిటీషన్ అంతా కూడా. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ పృథ్వీ సంచాలక్. రిమైనింగ్ ఆల్ మెంబర్స్ గేమ్ ఆడచ్చు. అవుట్ అయిన వాళ్ళేమో ప్రొటెక్ట్ చేయడానికి, మిగిలిన వాళ్ళకి అవుట్ కాని వాళ్ళేమో వాళ్ళ టీషర్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇక థర్డ్ రౌండ్ అయిన తర్వాత యష్మిను విష్ణుకి మధ్య గొడవ జరిగింది. అది ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాము. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా కంటెండర్షిప్లో పాల్గొనొచ్చు అనమాట. 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కంటెండర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే పృథ్వీ, అలాగే విష్ణు, తేజ, ఆ తర్వాత రోహిణి, యష్మి, ఈ 5గురు కంటెండర్షిప్లో ఉన్నారు.